కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. కాలిన పేగు కథానిక. రచన పోతుకూచి సాంబశివరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. పోతుకూచి సాంబశివరావు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో పోతుకూచి నరసింహమూర్తి సూరమ్మ దంపతులకు 1927 సంవత్సరం జనవరి 27వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య కోటిపల్లి, ఆలమూరు గ్రామాల్లో, ఉన్నత పాఠశాల విద్య రామచంద్రపురంలో, కళాశాల విద్య కాకినాడలో చదివారు. హైదరాబాద్లో LLB చదివి న్యాయవాదిగా వృత్తిని కొనసాగించారు. కథారచయితగా వీరు దాదాపు 350 కథలు రాశారు. వీరి కథలు ఆంధ్రపత్రిక, కిన్నెర, యువ, ఆంధ్రప్రభ, పుస్తకం, కృష్ణాపత్రిక, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, అనామిక, చిత్రగుప్త, భారతి, తెలుగు స్వతంత్ర మొదలైన పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈ కథలు సాంబశివరావు కథలు 6 సంపుటాలు, శేఖరం కథలు 7 ప్రచురణలు, కొత్త విలువల బతుకు, పోతుకూచి కథలు, ఎదురు ప్రచురణలు, నవకదంబం, మందారాలు, విక్రమ, వేదప్రియ, హైదరాబాదులో బతుకుల పతనం పేర్లతో పుస్తక రూపంలో వెలువడ్డాయి. వీరి కథలు హిందీ, కన్నడ, తమిళ, రష్యన్, జర్మనీ, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. వీరి కథలపై చలం ప్రభావం కనిపిస్తుంది. వీరు 5 నవలలు రాశారు. అన్వేషణ నవలకు మద్రాసు తెలుగు భాషా సమితి నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఆధునిక ఆంధ్రుల సాంఘిక జీవితాన్ని ఈ నవల చక్కగా చిత్రించింది. దీనిని మద్రాసు విశ్వవిద్యాలయం BAలో ఉపవాచకంగా నిర్ణయించింది. ఉదయకిరణాల నవల 1956 సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర వారపత్రిక నడిపిన పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ నవల 1967లో రష్యన్ భాషలోకి అనువదించబడింది. 7 రోజుల మదిలి శృంగారరస ప్రధానమైన నవల. చలమయ్య షష్ఠిపూర్తి, నీరజ వీరి ఇతర నవలలు. పోతుకూచి సాంబశివరావు స్వయంగా నటుడు, నాటకకర్త కూడా. వీరు రాసిన హంతకుల నాటకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీచే ఉత్తమ నాటకంగా ఎంపిక కాబడింది. పల్లె కదిలింది నాటకం ఆంధ్రదేశం నలుమూలలా ప్రదర్శించబడింది. దొంగ, దొర, ఇది తంతు, 7 సున్నాలు, ప్రతిధ్వనులు, పెళ్లి పిలుపు, 2 నాలికలు, అద్దెకొంపలో ఒక నెల, 1, 2, 3, 4, ఏం ప్రేమలో ఏం గొడవలో, అంతరించే అంతరాలు, దీనదయాళ్ గారి దేవుడిలో, సరిహద్దుల్లో, చుట్టాల రభస, అంత్యక్రియలు మొదలైనవి వీరు రాసిన ప్రసిద్ధమైన నాటకాలు, నాటికలలో కొన్ని. ప్రతిధ్వనులు అనే నాటికల సంపుటి ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థలు వీరి కృషిని గుర్తించి వీరిని సత్కరించాయి. 1993లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పొందారు. అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం భోపాల్ వారి నుంచి సరస్వతి సమ్మాన్ పురస్కారం పొందారు. భారతీయ లేఖక నికాయ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, పోలిశెట్టి పర్వతరాజు స్మారక అవార్డు, జూలూరి నాగరాజరావు స్మారక అవార్డు వీరు పొందిన సత్కారాలలో కొన్ని. బిరుదులు సాహితీ చైతన్య, సాహితీ భీష్మ, సాహితీ చైతన్య సంవర్ధక, విశ్వ ఆంధ్ర సంధాత, యువజన మిత్ర, కళారత్న. వీరి సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. 2010 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పోతుకూచి నాటకాలు ఒక పరిశీలన అనే సిద్ధాంత గ్రంథానికి S. విజయభాస్కర్కు డాక్టరేట్ ప్రదానం చేశారు. 2000 సంవత్సరంలో కాకతీయ విశ్వవిద్యాలయం వారు పోతుకూచి వారి రచనలు ఒక పరిశీలన అనే గ్రంథానికి ఎక్కలదేవి వెంకటేశ్వర్లకు PhD ప్రదానం చేశారు. 1991లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి P. చంద్రలేఖ MPhil పరిశోధన చేశారు. పోతుకూచి సాంబశివరావు తన 91వ ఏట 2017 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన పరమపదించారు. నరసయ్య పాలిపోయిన మొగంతో కాళ్ళు ఈడ్చుకుంటూ పొగాకు కంపెనీ వైపు నడిచాడు. అక్కడ పనిచేసే రాఘవేంద్రరావును కలుసుకుందామని. 1 రోజులైనా నరసయ్య పనిచేసే సిమెంట్ కంపెనీలో సమ్మె సాగుతూనే ఉంది. 1 రోజుల నుంచి సమ్మె చేయడం వల్ల కూలి దొరక్క తిండి కరువైపోయింది. కూలీల జీతాలు హెచ్చించడానికి జరిపే సమ్మె నరసయ్యకు మొదటి రోజుల్లో సబబుగానే కనిపించింది. కానీ దినాలు గడిచిన కొలది సమ్మెకు అంతం కనిపించకపోవడం, ఇంట్లో గింజలు కరువైపోవడం, ఒక్కగాని 5 ఏండ్ల కూతురు బుల్లెమ్మ ఆకలి నీరసంతో మంచం పట్టడం నరసయ్య మనసులో బాధ కలిగించింది. ఏం చేయాలో తోచక పొగాకు కంపెనీ వైపు నడిచాడు. ఏదైనా కూలి చూసుకుందామని. అందులో రామచంద్రరావును నరసయ్య బాగా ఎరుగును. తన కంపెనీలో కూలి సంఘానికి మొదట నాయకుడిగా ఉండేవాడు. తమ కష్టాలు గట్టెక్కించాలని చాలా ప్రయత్నం చేసేవాడు.
ఒక రోజున హఠాత్తుగా కూలి సంఘాన్ని వదిలేసి పక్కనున్న పొగాకు కంపెనీలో లేబర్ ఆఫీసర్గా చేరాడు. కూలీల కోసం ఎంతో కష్టపడే రామచంద్రరావు ఒక్కసారి కూలీ సంఘాన్ని వదిలేసి పొగాకు కంపెనీలో ఉద్యోగంలో ఎందుకు చేరాడో నరసయ్యకు ఇప్పటికీ అర్థం కాలేదు. అప్పుడప్పుడు రామచంద్రరావు కూలి సంఘానికి చందాలు కావాలంటూ తన దగ్గరికి వచ్చేవాడు. తనంటే చాలా అభిమానంగా మాట్లాడి అన్ని కష్టసుఖాలు విచారించి సానుభూతి చూపేవాడు. ఆ పరిచయంతో నరసయ్య ఆయన్ని కలుసుకుందామని పొగాకు కంపెనీ వైపు నడిచాడు. మాసిన లాగు, వేళ్లాడే లాల్చి, చెదిరిన జుట్టుతో నిత్యము మునుపు ప్రత్యక్షమయ్యే రామచంద్రరావు పొగాకు కంపెనీ ఆఫీసులో చక్కని సూటు తొడుక్కుని, క్రాపింగ్ దువ్వుకుని, ముస్తాబై నీటిగా కాగితాలు చూసుకుంటున్నాడు. నరసయ్య మెల్లిగా బెదురుతూ ఎదురుగా వెళ్ళి నుంచున్నాడు. బాబుగారికి నమస్కారం. చేతులు జోడించి తల వంచాడు నరసయ్య. నీటైన కళ్ళజోళ్ళలోంచి ఒక్క సూటైన చూపు చూశాడు రామచంద్రరావు. నువ్వెవరో నాకు తెలియదన్నట్టు మొహంలో నిరసనతో కూడిన చికాకు వెలిగిరెక్కింది. నేను నరసయ్యను బాబు, సిమెంట్ కంపెనీలో పనిచేసే కూలీని అన్నాడు దీనంగా నరసయ్య. అయితే అన్నాడు రామచంద్రరావు కనుబొమ్మలు చిట్లిస్తూ. మీకు తెలియందేముంది బాబయ్య, నెల రోజుల నుంచి అక్కడ సమ్మె జరుగుతోంది. మా కూలోళ్లకు ఇప్పుడు తిండి లేదు. మమ్మల్ని సిమెంట్ కంపెనీలోకి వెళ్ళనీయడం లేదు మా సంఘం ద్వారా వీరాస్వామి. మీ కంపెనీలో ఏదైనా కూలీ ఇప్పించండి బాబయ్యా అన్నాడు నరసయ్య దిగులు కంఠంతో. ఇక్కడ ఉద్యోగాలేమి తేరగా లేవో, వెళ్ళవతలకే అన్నాడు రామచంద్రరావు విసుక్కుంటూ. తమరు దయ చూపాలి అని బతిమలాడాడు నరసయ్య. రామచంద్రరావుకు ఒళ్ళు మండింది. మీకందరికీ సమ్మె చేయడం, ఉద్యోగాలు వెతుక్కోవడం పనిలాగుంది. సమ్మె ఎవరు చేయమన్నారు? చేసి ఉన్న ఉద్యోగం ఎవడో వదులుకోమన్నాడు అని కసిరాడు రామచంద్రరావు. నరసయ్య రామచంద్రరావు గారి ప్రవర్తన అంత కరుకుగా ఉంటుందనుకోలేదు. మునుపు చందాల కోసం అప్పుడప్పుడు సమ్మెలు చేయమని తన ముందు గంటల తరబడి తీయని ఉపన్యాసాలు ఈ రామచంద్రరావునే ఇచ్చింది అని సందేహం కలిగింది నరసయ్యకు. నరసయ్య బాధతో ఏదో ఇంకా మాట్లాడబోయాడు. మాటలు అతని నోటి నుంచి రాకముందే రామచంద్రరావు ప్యూన్ అని కేకవేయడం, ప్యూన్ వచ్చి నరసయ్యను గదిలో నుంచి గెంటివేయడం ఒక్కసారే జరిగాయి. 2-3 రోజుల నుంచి ఎన్నో చోట్ల తిరిగినా నరసయ్యకు కూలి ఎక్కడా దొరకలేదు. రామచంద్రరావు మీద గంపెడాశ పెట్టుకుని వచ్చి కలుసుకున్నాడు. కానీ దాని ఫలితం ఇలా పరిణమిస్తుందనుకోలేదు. ఇంటి దగ్గర ఖాళీ కుండలు, నులక మంచం మీద ఆకలి నీరసంలో మంచినీళ్లు తాగుతూ కళ్ళు దించుకుపోయిన కూతురు, పొయ్యి ముందర నీళ్లు కారుస్తూ దుఃఖిస్తున్న భార్య కళ్ల ముందు తిరిగారు. భార్య, కూతురు, తను ఎంతకాలం ఆకలితో కృషించడం? ఈ సమ్మెకు అంతం ఎప్పుడొస్తుంది? డబ్బున్నవాడు కాబట్టి తమ కూలి సంఘం నాయకుడు వీరాస్వామికి ఈ ఆకలి గొడవ తెలియదు. అక్కడికి నోరు విప్పి ఇంట్లో గింజలకి ఏమన్నా సహాయం చేయమని నరసయ్య అడిగితే ఎంతమందికైనా సహాయం చేయను అని విసుక్కున్నాడు వీరాస్వామి. కానీ ఎంతమంది కూలీలకు సహాయం చేస్తున్నాడో తెలియదు. తనెరుగున్న ఆ గుడిసెల్లోని ఆ కూలి వాళ్ళంతా తిండి కోసం అలమటిస్తున్న వాళ్లే కూలిపోవడం వల్ల అని విచారించాడు నరసయ్య. సమ్మె మొదలెట్టినప్పటి నుండి తిండి సరిగ్గా లేకపోవడం వల్ల నరసయ్యకు కూడా నీరసం ఎక్కువై కళ్ళు చీకట్లు కమ్మాయి. తన కష్టాలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక మూల కూర్చుని దూరంగా ఎక్కడైనా ఏడవాలనిపించింది అతనికి. 10 అడుగులు వేశాడు. నీరసం మరీ ఎక్కువైంది. మిట్ట మధ్యాహ్నపు ఎండ నరసయ్య శరీరాన్ని కాలుస్తోంది. ఇంక నడవలేక ఆ వీధిలో ఒక తూముపై కూర్చున్నాడు. ఆకలి, నీరసం, కష్టాల బాధలు హృదయాన్ని కుదించి కన్నీరు ఉబికించింది. నరసయ్య కంటి నుండి వేడి బాష్పాలు జలజల రాలేయి. అతని కన్నీటి చుక్కలు ఆ తూము కింద రాలి టపటప శబ్దం వినిపించింది. నరసయ్య తాను కూర్చున్న తూము కిందకి చూశాడు. ఒక బికారివాని శవం కనిపించింది. తన వేడి కన్నీళ్లు ఆ శవం నిడుగుడ్ల కంట్లో పడి శబ్దం కలిగింది. నరసయ్యకు దుఃఖం ముంచుకొచ్చింది. తన గతి కూడా ఎప్పుడైనా ఆ శవం రీతిగా అయిపోతుందేమోనని ఆ శవం ఆకారం చూడగానే తెలిసింది. అదెవడిదో ముష్టివాడిదని, అతను తిండి లేక ఆకలి బాధతో ఈ తూము ప్రక కాలం గడుపుతూ కళ్ళు మూసి ఉండవచ్చునని నరసయ్య అనుకున్నాడు. ఆకలి బాధతో చచ్చిన ఆ శరీరం వైపు జాలిగా చూశాడు నరసయ్య. ఆ శవం తన జీవన్మరణ సమస్యకు ఏదైనా సహాయం చేయగలదేమో అని అనిపించింది నరసయ్యకు. బ్రతికి ఉన్న మానవ హృదయాలు కనికరంతో స్పందించకపోయినా ఆ పడి ఉన్న శవంలో ఏదో కనికరం కదిలినట్లు అనిపించింది అతనికి. ఈ శవం తన కుటుంబం ఆకలి తీర్చగలదనుకున్నాడు నరసయ్య. దుమ్ము ధూళిలో పూడుకుపోయిన ఆ శవాన్ని తూము రోడ్డుపైకి లాగి తన పైనున్న తలపాగా విప్పి కప్పాడు నరసయ్య. రోడ్డు మీద జనం నడుస్తూనే ఉన్నారు. ఎవరికీ ఆ శవం గురించి కానీ, నరసయ్య స్థితి గురించి కానీ
ఆలోచనే లేక తమ సొంత ఆలోచనల తలదిమ్ముతో నడిచిపోతున్నారు. మోకాలు దాకా పంచె ఎగ్గట్టి దీనమైన ముఖం పెట్టి లేని శక్తి తెచ్చుకుని అరిచాడు నరసయ్య. బాబులు, బాబులు, మా వీరిగాడు చచ్చిపోయాడు, దయచూపండి బాబయ్య, ఏదన్నా ఇప్పించండి బాబు, వీడికి నిప్పు చేయాలి బాబయ్య అంటూ దోసిలి చేసి వచ్చే వెళ్లే జనంతో మొరపెట్టాడు. జనం కదులుతున్నారు. నరసయ్య ఆక్రందనలు ప్రతిధ్వనిస్తున్నాయి. బాబులు, బాబులు, మా వీరిగాడికి నిప్పు చేయాలి. నడిచే జనంలో కనికరం కదిలింది. పాపం, ఎవడో ముష్టివాడు చచ్చిపోయాడు కాబోలు అనుకున్నారంతా. వచ్చే వెళ్లేవాళ్లు నరసయ్య దోసిలిలో తోచిన పైసలు వేశారు. అరగంట గడిచింది. జనం రకరకాల గుంపులుగా మారిపోతున్నారు. నరసయ్య దోసిలి నిండింది, వీధిలోని జనం కరుణతో రాల్చిన పైసలతో. నరసయ్య కళ్ళు మెరిసేయి దోసిలిలోని పైసలు చూసేసరికి. ఆకలితో చచ్చిన శవం తన ఆకలి తప్పక తీర్చిందని సంతోషించాడు. ప్రక్కకి వెళ్లి లెక్క పెట్టాడు పైసలు. 10 రూపాయలు పోగయ్యాయి. శవం మీద కండువా తీసుకుని తలక చుట్టుకున్నాడు. శవాన్ని మునుపటి ప్రదేశంలో దుమ్ము ధూళిలోకి ఈడ్చేశాడు నరసయ్య. జనప్రవాహం పల్చబడింది. నరసయ్య ప్రక్క వీధిలోకి మళ్లీ శవం నుంచి మాయమయ్యాడు. నడుస్తూ ఉంటే వీధిలో పకోడీలు అమ్మే కోమటి కనిపించాడు. 4 గణాలు పొట్లాలు కట్టించాడు. వీధిలో అమ్మే గాలిబూరాలు 2 కొన్నాడు. తన కూతురు ఆడుకుంటుందని అంగడికి పోయి గింజలు కూరలు కొని మూటలు కట్టాడు. ఒక చిన్న పర్సు కొనుక్కుని మిగిలిన బరువైన చిల్లర దాచుకుని మొలలోకి తోపాడు. పట్నం చివర ఉన్న తన పేట వైపు త్వరగా పోదామని బస్సు ఎక్కాడు. మెత్తటి సీటు మీద కూర్చున్నాడు మూటలు ప్రక్కన పెట్టుకుని. బస్సు వేగంగా నడిచిపోయింది. తను తెచ్చిన డబ్బు, కూరలు, గింజలు అన్నీ చూసి తన భార్య సంతోషిస్తుంది. తన కూతురు మంచం మీద నుంచి లేచి గబుక్కున తన దగ్గరికి వచ్చి గాలిబూరాలు లాక్కుంటుంది. కుండల నిండా అన్నం వండుకుని కడుపు నిండా ఈ రాత్రి భోంచేస్తామని ఏవేవో ఆలోచనలతో ఊగులాడాడు నరసయ్య. తన పేటకు దగ్గరగా బస్సు ఆగింది. నరసయ్య మూటలతో లేచి బస్సు దిగి పేట వైపు నడిచాడు. తన గుడిసె దగ్గరికి రాగానే తన ఇంటి ప్రక్క ఈరిగాడు పలకరించాడు. ఏట్రా నరసయ్య, ఈ సామానంతా ఎక్కడదురోయ్ అని ఆశ్చర్యం చూపాడు ఈరిగాడు. పట్నంలో ఏదో కూలి చేసుకుని కొన్నారా ఈ గింజలు అన్నాడు నరసయ్య. సమ్మె వల్ల ఆకలితో మాడుతున్న ఈరిగాడు ఇవన్నీ చూసి లోపల ఈర్ష్యపడ్డాడు. గుడిసెలోకి వెడుతూ ఉంటే నరసయ్య భుజం మీద ఉన్న రబ్బర్ బూరాలు గుడిసె కమ్మకు తగిలి టప్పమంటూ పేలిపోయాయి. నరసయ్యకు మనస్సు చివుక్కుమంది. కష్టపడి కూతురు కోసం తెచ్చిన ఆట వస్తువులు గుమ్మంలోనే పగిలిపోవడం ఏదో అపశకునంలా తోచింది. గుడిసె చూరు దాటి గుమ్మంలో అడుగు పెట్టేటప్పటికీ పెళ్ళాం ఏడుపు వినిపించింది. గుడిసెలో జనం మూగి ఉన్నారు. కంగారుగా లోపలికి నడిచాడు నరసయ్య. నులక మంచం మీద కూతురు నురగలు కక్కుతూ కనిపించింది. మొగం, ఒళ్ళు నల్లబడి మాడిపోయినట్లు కనిపించాయి. పెళ్ళం అతను చూడగానే గొల్లుమని గోలెత్తుతూ బుల్లెప్పును తాచుకరిచింది, చచ్చిపోయింది అంటూ గుండెలు బాదుకుంది. నరసయ్య ఈ దృశ్యం చూసేసరికి నిలువున నీరైపోయాడు. కళ్ల ముందు రబ్బరు బూరాలు టప్పుని చిరిగిపోయిన దృశ్యం కనిపించింది. మూటలు క్రింద పారేసి చంటిపిల్లాడిలా ఏడ్చాడు నరసయ్య. ఏడుపులతో ఆ గుడిసె గంటసేపు గింగురుమంది. పక్క గుడిసెలలో కూలివాళ్ళ నరసయ్యను చేరి, ఏం నరసయ్య, ఎంతసేపు ఏడవడం, ఆ పిల్లకు కాస్త నిప్పు చెయ్యి ఇంకా అన్నారు ముందు సంగతి గుర్తు తెస్తూ. తప్పనిసరిగా కళ్ళు తుడుచుకుని గుండె రాయి చేసుకుని చిల్లర పైసలతో ఉన్న పర్సు కోసం మొల వెతికాడు. పర్సు కనిపించలేదు నరసయ్యకు. ఒక్క నిట్టూర్పు విడిచాడు, బస్సులో పర్సు పోయిందేమో అని. పిల్లకి నిప్పు చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు నరసయ్యకు. ఉబికి వచ్చే బాధలో ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు దుఃఖిద్దామని. తన పేట చివర ఉన్న కోమటి రంగయ్య తన కూరలు, గింజలు కట్టిన మూటలు తీసుకుని చేతిలో చిల్లర వేసినట్లు కనిపించింది ఆ మూసుకున్న కళ్ల ముందు. కళ్ళు తెరిచి చనిపోయిన కూతురు శవం చూసి గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చాడు నరసయ్య. వీధిలో శవం నిప్పుకు సేకరించిన సొమ్ము కూతురు శవం నిప్పుకు చివరకు ఉపయోగించవలసి వచ్చిందని మూటలు పట్టుకుని ఆకలి నీరసంతో కోమటి రంగయ్య దుకాణం వైపు నడిచాడు నరసయ్య. దారిలో సమ్మె వల్ల మూసుకుపోయిన సిమెంట్ కంపెనీ అంతా ఖాళీగా బిగుతు బిగుతుమంటూ కనిపించింది. మీరింతవరకు కాలిన పేగు కథ విన్నారు. రచన కీర్తిశేషులు పోతుకూచి సాంబశివరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విశాఖ సాహిత్య అంతర్జాల మాసపత్రిక 2026 సంవత్సరం జనవరి నెల సంచికలో ప్రచురితమైంది.
ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి